యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం ఈరోజు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నిజమే, భక్తిహీనులు అనగా దేవునికి దూరంగా ఉంటూ దేవుని మాట వినని వారు, దేవుడు ఎంతగా చెప్పుతున్నానో కూడా వారు భక్తి లేకుండా ప్రవర్తిస్తూ వారి జీవితంలో మోసకరమైన జీవితాన్ని కలిగి మోసంగా సంపాదిస్తున్న ధనం అంట మోసంతోనే పోతుందంట. అందుకే ఒక మాట అంటారు, మనము ఒకరిని మోసం చేసినట్లయితే ఇంకొకరు మనల్ని మోసం చేస్తారంట. మనము నీతిమంతులుగా నీతిని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మరి అనేక విషయాలలో కూడా సమృద్ధిని దేవుడిస్తాడు. నీతిమంతునికి భక్తిహీనునికి ఉండే తేడా, భక్తిహీనుడు ఎప్పుడూ మోసం చేస్తూ భక్తి ఉన్నట్టుగా భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మరి భక్తిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ భక్తి లేకుండా మరి అనేకమైన మోసకరమైన జీవితపు కార్యములు, అనేకమైన పనులు చేస్తూ మోసపరుస్తున్న వారి జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం ఉండదు. భక్తి లేకుండా మోసపరుస్తూ మోసమైన కార్యాలు చేస్తూ భక్తిగా ఉన్నట్టుగా నటిస్తూ తిరుగుతూ ఉండే వారి జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం ఉండదు, సమృద్ధి ఉండదు. వారు ఏ విధంగా మోసంతో సంపాదిస్తారో ఆ విధంగా మోసంగానే ఆ ధనము పోతూ ఉంటుంది. అదే నీతిమంతుడు ఎలా ఇక్కడ చెప్తున్నాడు, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును నొందును. నీతిని విత్తువాడు, నీతిమంతుడు ఎప్పుడు కూడా అబద్ధము లేకుండా సత్యంలో నడుస్తూ నీతిని కలిగి ఉండేవాడి జీవితం అంట వాడి యొక్క జీవితంలో శాశ్వతమైన బహుమానం పొందుతాడంట. వాడు బ్రతికినంత కాలము కూడా జీవితంలో ఒక సమృద్ధి కలిగిన ఆశీర్వాదము, ఒక బహుమానాన్ని పొందుకుంటూ ఉంటాడంట. కాబట్టి మన జీవితంలో భక్తిహీనత నుండి విడిపించబడాలి. భక్తి కలిగిన వారిగా మనం నిలిచి ఉండాలి. భక్తి కలిగిన వారిగా ఉంటూ నీతిని కలిగిన వారిగా ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతిదీ కూడా ఆశీర్వదించబడతాము. మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, ఈ దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రతివేకమైన ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవిత వేకములు ప్రభా ఈ దినమంతా కూడా ప్రతివేకమైన క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి, సమస్త కార్యములు వారి జీవితంలో జరిగించండి ప్రభా. నీ ఆత్మను కుమ్మరించండి. నీ మహిమ కార్య బికాస్ ఈ కామ్ ది ఫౌరిమా అండ్ బై కేందర్ ఇస్టెల్ బికాస్ సిమ్ని దాయిచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.